మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మిర్యాలగూడ మండలానికి చెందిన సర్పంచులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిగాలికి తడకమళ్ల గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమని పేర్కొన్నారు. ప్రతి అర్హులైన ఓటరు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% విజయవంతం చేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు, బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్న బిఎల్ఆర్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ సైదులన్న, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం పొందినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, జై భీమ్ తెలుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు సర్ ప్రోగ్రాం మీద మీ గ్రామానికి ఈరోజు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఇంత ఘనస్వాగతం పలికినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మన బాధ్యత ఈరోజు ఇదే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఓటు హక్కుని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారికి అనుకూలమైనటువంటి వారి ఓట్లను ఉంచుకొని
కాంగ్రెస్ పార్టీకి అభిమానించే వారి ఓట్లను తొలగించాలనే ఒక కుట్రలో భాగంగా ఈ రోజు సర్ అనే ప్రోగ్రాన్ని తీసుకొచ్చారు. కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా మనమంతా కూడా మన ఓటు హక్కును, మన అన్నల ఓటును, మన అమ్మల ఓటును, మన చెల్లెళ్ళ ఓటును, మన తమ్ముళ్ళ ఓటును మనం ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకొని మన రేపు రాబోయే ఎన్నికలలో మన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మీరందరూ కలిసిమెలిసి పనిచేసి వాటిని పేపర్లను అమ్ముకొని ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ అందరినీ కూడా నిట్టట ముంచి ఈ రోజు మళ్ళా తిరిగి ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తున్న కానికి అయోధ్య రామ మందిరంలో దొంగతనాలు చేసిర్రు, కేదార్నాథ్ ఆలయంలో దొంగతనాలు చేసిర్రు, 152 ప్రశ్న పత్రాలని అమ్ముకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఎలాంటి న్యాయం చేయకుండా భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఈ సర్ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకొని మన ఓటుని మళ్ళీ మనం రెన్యువల్ చేసుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ బీజేపీకి సపోర్ట్ చేసే ఈ టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఓడించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గారి రాజ్యాంగ హక్కు, అది ఓటు హక్కు ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోవచ్చని ఆయన ప్రజాంశంగా తీసుకొని ఏదైతే బీజేపీ కుట్రలో భాగంగా ఏదైతే వాళ్ళు చేస్తున్న ఈ సర్ ప్రోగ్రాంలలో కొన్ని ఓట్లను తొలగించి వాళ్ళు మత శక్తులతోని కులాలతోని ఆటాడుకుంటున్న సందర్భంలో ఈ సర్ ప్రోగ్రాం మన అందరం విజయవంతం చేయాలని కులాలు మతాలకు అతీతంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయం ఒక ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని దక్కించుకోవచ్చు. ఆ ఓటు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం తడకమల గ్రామానికి రావడం జరిగింది. ఈ తడకమల గ్రామం తడకనపాడు ఇది చుట్టుపక్కలన్నింటిలో కొద్దిగా పర్సెంటేజ్ తక్కువ ఉన్నది. ఎందుకన్నది కారణం తెలియకనే ఈ రోజు నిన్న మొన్న అనుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, రేపు మన కనుక ఓటు లేకపోతే అన్ని కార్యక్రమాలలో మనం జీవించినట్టే చూపిస్తారు. కాబట్టి అందరూ రేపొద్దున ఉదయం 8 నుంచి కానీ 6 నుంచి కానీ పొద్దున్నే మీరెవరైతే ఓటు హక్కు ఉందో ఆ బిఎల్ఏ ద్వారా బిఎల్ఓ ద్వారా మీ ఓటుని సద్వినియోగం చేసుకొని మీ ఎన్రోల్ చేసుకొని డిజిటలింగ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అట్లాగే పార్టీ నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ బిఎల్ఓలకు కానీ ఒకటే సూచిస్తున్నా, మీరు అన్మ్యాపింగ్ ఓట్లు తెప్పించుకోండి. ఆర్టీఓ ఆఫీసులో నుంచి వస్తుంది. ఈ రోజు నైట్ 12 గంటలకు అందరికీ అన్మ్యాపింగ్ ఓట్లు అందిస్తారు. రేపు మనం ఆ ఓట్లన్నీ వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. రేపు పొద్దున నీ గల్లా పట్టుకున్న అడుగుతారు వాళ్ళు, నా ఓటు ఏమైంది, నువ్వు ఏం చేసినావు ఆ రోజు అని అడుగుతారు. దానికైనా ముందుగా మేల్కొని ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని అనుసంధానం చేస్తూ అన్ని వర్గాలని, అన్ని కులాలని, మతాలని ఏదైతే ఉన్నదో ఓట్లు సాధించిన గతంలో చేసిన తప్పిదనం దొంగ ఓట్లలో కానీ ఇంకో ఓట్లలో కానీ గత ప్రభుత్వాలు, గత పార్టీ వాళ్ళు చేసి ఉన్నారు. కాబట్టి మనం వాటిని ఛేదించే విధంగా వాటిని న్యాయసత్యంగా, శాంతి భద్రతగా, రాజకీయంగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం. కాబట్టి ఆయన కన్న కళని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మేము ప్రజా ఉద్యమంగా తీసుకొని ఎస్ఆర్ ప్రోగ్రాంలలో అందరూ సక్సెస్ గా పాల్గొని చేయాలనే ఉద్దేశంతోనే మన తడకమల గ్రామం జరిగింది. అలాగే దేశంలో ఏం జరుగుతుంది, బీజేపీ పార్టీ వాళ్ళు నీటి కార్యక్రమాలను పెళ్లి చేసి పేపర్ అమ్ముకొని గతంలో మనకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ఏదైతే మన గ్రేడ్ 1 వాళ్ళను కానీ కలెక్టర్లుగా పేపర్లు లీక్ చేసి అమ్ముకున్నట్టే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసిన ఈ పేపర్లు అమ్ముకునే దాంట్లో, పేపర్ లీక్ చేసే దాంట్లో వాళ్ళు ప్రధాన హస్తాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న మంత్రి, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేసి ఏదైతే యువత, ఏదైతే విద్యార్థులు, ఏదైతే అంబేద్కర్ గారి కన్నా కళలు విద్యా వైద్యం మీదనే ఫోకస్ పెట్టాలి. విద్య సరిగ్గా ఉంటేనే ఆ మనిషి యొక్క జీవితం, ఆ మనిషి యొక్క నడవడిక అన్ని
అన్ని బాగుంటాయి, ఆ కుటుంబం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు స్కూల్ డెవలప్మెంట్ లో కానీ, మన ఫుడ్ విషయంలో కానీ, బుక్స్ విషయంలో కానీ, ఏదైనా సరే అంతా విద్యని వేరే విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో వాళ్ళందరినీ చదివించాలా, వాళ్ళందరూ బాగుపడాలా, ఆ కుటుంబాలు బాగుంటున్నారా, ఆ కుటుంబాలు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ప్రజాపక్షంగా అందరూ ప్రజలంతా మంచిగా ఉండాలనే ఉన్న ప్రభుత్వం చేస్తున్న పథకాలని ఇంటర్మీడియట్ గతంలో ఎప్పుడు 10 సంవత్సరాలు కూడా ఇంటర్మీడియట్ ఈ రోజు గ్రామానికి 25 ఎన్నికలు కూడా ఎమ్మెల్యేగా నేను, ఎమ్మెల్సీగా శంకరన్న, ఎంపీగా రఘునాథరెడ్డి గారు అందరూ నేను రికమెండేషన్ చేసేవాడిని కాదు. నేను ఏదైతే పేదవారు ఉన్నారో, ఏదైతే పేదవారు బిఎల్ఆర్ గుర్తించారో ఆ పేదవాడి కోసం పనిచేస్తానని కూడా అంబేద్కర్ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు చేయలేదు లేదని చూసుకుంటాను తప్ప వేరే కార్యక్రమాలు చేయను. నేనేదో మన ఇది ఏదో పంచాయతీలు పెట్టేవాడిని కాదు, పొలాల దగ్గర గట్టు దగ్గర పంచాయతీలు చేసేవాడిని కాదు. ఏదున్నా కానీ అన్నదమ్ములు లెక్క సమస్యలు పరిష్కరించుకొని ముందుకు పోవాలా. ఎప్పుడైతే ఆ సమస్యను మనం ముందడుగు వేస్తామో అప్పుడే గ్రామం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, పేదవారు బాగుంటారు. ఆ పేదవారికి వచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళందరికీ ఇళ్లకు చేరే విధంగా మనందరం కష్టపడాలని సర్ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొనండి. సర్ ప్రోగ్రామ్ అందరూ 100% సక్సెస్ అయ్యే విధంగా చేయాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీటి కార్యక్రమాన్ని ఏదైతే దుర్వినియోగం చేసిందో దాని మీద కూడా పోరాడి విద్యకి ఏదైతే నీటి దాంట్లో ఉన్నారో అక్కడ ఉన్న మంత్రిని సస్పెండ్ చేసి వాళ్ళకి ఏదైతే 17 మంది చనిపోయారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, పేద ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున, యువత తరఫున మేమందరం వాళ్ళకి ఎప్పటికీ వెన్నుకాడుతూ ఉండి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా న్యాయం ఎట్టి పరిస్థితుల్లో నాకున్న సమయంలో, నాకున్న కాల పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నా ఎమ్మెల్యే అంబేద్కర్ గారి ఆశయాలను నీటి విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, నీటి విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చేతులున్న వాళ్ళందరూ అట్లా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏంటండి అమ్మా అందరికి దేనికి వచ్చిన ఒకటే నాదొకటే మళ్ళీ చేస్తాను. ఎమ్మెల్యే గారు వచ్చారు పిలిపించి చేయించాలి, రైట్ అయినా చేయించాలి.
రైట్